అన్నా క్యాంటీన్ల కోసం పేదలంతా ఎదురు చూస్తున్నారన్నారు మంత్రి నారాయణ. మరికొద్ది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండటంతో గుంటూరులో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లుగా వివరాలు వెల్లడించారు. సీఎం ప్రారంభించిన తర్వాత మిగిలిన మరో 99 క్యాంటీన్లను ప్రారంభిస్తారని తెలియజేశారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారని శ్రీనివాసరాజ్, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెరో ₹1 కోటి విరాళాన్ని అందించారని తెలియజేశారు. ఈ నిధిని కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీని క్యాంటీన్ అవసరాలకు వినియోగించనున్నట్లుగా మంత్రి నారాయణ తెలియజేశారు. ఉదయాన్నే యాక్చువల్గా వర్కర్స్ ఒక ప్లేస్ నుంచి బయలుదేరిపోతారు, బయలుదేరాలు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ. అటువంటి ప్లేసులు అరేంజ్ చేసాం. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఎప్పుడో 6 గంటలకు బయలుదేరుతాడు, 6-6:30కి. వాడు ఇంట్లో వంట వండుకొని రావాలంటే కష్టం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇబ్బంది. అందుకని యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్స్ని ప్రత్యేకంగా పేదల నిరుపేదల కోసం, చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ కోసంగా ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసి ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కొన్నిటిని శానిటరీ దానికి వాడుకున్నారు, కొన్నిటి నుంచి స్టోర్స్, రకరకాల స్టోర్స్ చేశారు. ఇలా రకరకాలుగా యూజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు, మేము తిరిగి రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని. అంతేకాకుండా 100 రోజుల ప్రోగ్రాంలు దీన్ని స్టార్ట్ చేయాలని మాకు ఆదేశించడం, మేము యూనిట్గా మా అధికారులు చెప్తే వాళ్ళు 183 అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు. అయితే అక్షయ పాత్ర వాళ్ళు ఈ ఆగస్ట్ 15కి 100కే కిచెన్ రెడీ చేశారు. వాళ్ళు ఈ నెలాఖరాకు మిగతా చేస్తామన్నారు. స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15 ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు ప్రతి పేదవాడు ఆనందం